Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి వలసల జోరు కానీ అక్కడే అసలు చిక్కు. ఈ మధ్య కాలంలో వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇది రాజకీయంగా వైసీపీకి జోష్ ఇచ్చేదే. మరీ ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైసీపీలోకి చేరికలు ప్రారంభం కావడం ఆ పార్టీ కూడా ఊహించలేదు. క్షేత్రస్థాయిలో వైసీపీకి రాజకీయంగా సానుకూల వాతావరణం ఉందనేందుకు చేరికలే నిదర్శనం. ఈ నేపథ్యంలో వైసీపీ ఎదుట అతిపెద్ద సవాల్ ఉంది. వైసీపీలో చేరిన రోజు మాత్రమే గౌరవం ఇస్తారని, ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోరనే చెడ్డ పేరుంది. చేర్చుకునే వరకు వారితో ఎంతో గౌరవంగా మాట్లాడతారని, ఒక్కసారి కండువా వేశాక ఇక మీ చావు మీరు చావండి అనే రీతిలో ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తుంటారనే విమర్శ ఉంది. ఇలాంటి ప్రచారం రాజకీయంగా వైసీపీకి ఎంత మాత్రం మంచిది కాదు. ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీలలో ఎవరైనా అసంతృప్తితో వైసీపీలో చేరాలని అనుకుంటే వెళ్ళాక గౌరవించరనే అభిప్రాయం భయపెడుతోంది. దీనిపై వైసీపీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కార్యకర్త మొదలుకొని నాయకుడి వరకు మొట్టమొదట కోరుకునేది గౌరవమే. అదే లేనప్పుడు మిగిలిన ప్రయోజనాల గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. దీంతో తామున్న పార్టీలలో తీవ్ర అసంతృప్తిలో ఉన్నప్పటికీ పక్క పార్టీలోకి వెళ్ళినా ప్రయోజనం లేదని భావించినప్పుడు అయిష్టంగా అయినా అక్కడే ఉండిపోతారు. ప్రధానంగా టీడీపీలో చంద్రబాబు, లోకేష్ను నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుంది. తమ కష్ట నష్టాల గురించి చెప్పుకోవడానికి సమయం ఇస్తారు. కనీసం వారితో ఫోటో తీసుకోవడానికైనా అవకాశం ఇస్తారు. ఇదే వైసీపీలో నియోజకవర్గ నాయకులకే జగన్తో ఫోటో తీసుకునే దిక్కు లేదనే ప్రచారం ఉంది. కొందరి విషయంలో ఇది నిజం కూడా. పౌర సమాజంలో ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. తమ పార్టీలోకి వస్తే ఎవరికైనా సముచిత గౌరవం దక్కుతుందని, నాయకత్వం అందరికీ అందుబాటులో ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరినీ కలవరనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొత్త వాళ్లు చేరేందుకు తటపటాయిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నాయకుల చేష్టలు నచ్చకపోయినా చంద్రబాబు, లోకేష్లతో తమకు నేరుగా పరిచయం, అలాగే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది కదా. అలాంటిది వైసీపీలోకి వెళితే అలాంటి పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న భయపెడుతోంది. ఇలాంటి భయాలు, అనుమానాలు అధికార పక్షాల కార్యకర్తలు, నాయకుల్ని వెంటాడుతుండడాన్ని వైసీపీ సీరియస్గా తీసుకోవాలి. తమ పార్టీలో కూడా జగన్తోనూ, అలాగే ఆ తర్వాత స్థానంలో ఉన్న నాయకులతో యాక్సెస్ ఉంటుందనే భరోసా ఇవ్వాలి. అప్పుడే వైసీపీలోకి వలసలు పెరుగుతాయి. అలాగే వచ్చిన వారిని ఎలా వాడుకోవాలో వైసీపీ పెద్దలు ప్రత్యేక కసరత్తు చేయాలి. ఏదో వచ్చారా, కండువాలు వేశామా, అంతటితో అయిపోయిందని అనుకుంటే రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కనుక ఇతర పార్టీలను కాదనుకుని తమ దగ్గరికి వచ్చిన వారికి తగిన గౌరవం, మర్యాద దక్కుతాయనే నమ్మకాన్ని కలిగిస్తే వైసీపీ గ్రాఫ్ ఎంతో పెరుగుతుంది. ఆ పార్టీకి పాలక పక్షంలోని అసంతృప్తులంతా క్యూ కడతారు. ఇక ఆదరించడం వైసీపీపై ఆధారపడి ఉంది.